గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏపీ ఆర్టీఈ 20% అంటే ప్రీ అడ్మిషన్ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్ ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఇస్తారు. ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఈ డాక్యుమెంట్స్ కావాలి, లాటరీ ఎలా జరుగుతుంది, అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెబుతా. కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఆర్టీ అంటే ఏమిటి? ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ చట్టం ప్రకారం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో 1వ తరగతిలో 25% సీట్లు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు కేటాయించాలి. ఈ సీట్లు ట్యూషన్ ఫీజు ఉండదు, ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. ఇన్కమ్ లిమిట్, ఎలిజిబిలిటీ, అర్హతలు: కుటుంబ వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతం 1,20,000 లోపు, పట్టణ ప్రాంతం 1,40,000 లోపు, విద్యార్థి వయస్సు 1వ తరగతికి సరిపడి వయసు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి కావాలి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వారు ఉండాలి. అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్: రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, చైల్డ్ అండ్ పేరెంట్ ఆధారు, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజు ఫోటో. ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకోండి. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల తేదీ 5/2/2020, ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం 20/2/2020, చివరి తేదీ 10/3/2026, ఆదాయ ధృవీకరణ 17/3/2020, అడ్మిషన్ కన్ఫర్మేషన్ 26/3/2020. తేదీలు మారితే అధికార వెబ్సైట్ చెక్ చేయండి. ఇప్పుడు అప్లై చేసే విధానం చూద్దాం రండి. అధికార వెబ్సైట్ ఓపెన్ చేయండి. csc.ap.government.in ఏపీ ఆర్టీఈ 25% అడ్మిషన్ లింక్పై క్లిక్ చేయండి. కొత్త రిజిస్ట్రేషన్ చేయండి. పిల్లల వివరాలు నమోదు చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. స్కూల్ ఎంపిక చేసుకోండి. సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. మీరు మీ సేవా సచివాలయంలో కూడా అప్లై చేయవచ్చు. సెలక్షన్ ప్రాసెస్: కంప్యూటరైజ్డ్ లెటర్ ద్వారా ఎంపిక అయితే SMS వస్తుంది. తర్వాత స్కూల్ అడ్మిషన్ పూర్తి చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్: ఒకే స్కూల్ కాకుండా బహుళ స్కూల్స్ ఎంపిక చేయండి. డాక్యుమెంట్స్ సరైనవి ఇవ్వండి. ఫేక్ ఇన్ఫర్మేషన్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఎండింగ్: ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.